ఆర్థరైటిస్ అనే కీళ్ల వ్యాధితో బాధపడటం గమనించినటువంటి ఈ శాస్త్రవేత్తలు దీన్ని కారుణ్య మరణం ద్వారా చంపివేయటం జరిగింది. దీని బాధ చూడలేక ఇది ఆర్థరైటిస్ అనే వ్యాధికి గురైనందువల్ల దీన్ని కారుణ్య మరణం లేదా మెర్సీ కిల్లింగ్ విధానం ద్వారా దీన్ని చంపివేయడం జరిగింది. చూడండి, ఇయాన్ విల్మట్ క్లోనింగ్ పితామహుడు అయినటువంటి ఇయాన్ విల్మట్ డాలీ అనే గొర్రెపిల్లను మొట్టమొదటిసారిగా తయారు చేశాడు. అయితే సృష్టిగా వెళ్ళడానికి వెళ్ళినటువంటి మొట్టమొదటి దారిలోనే అడ్డంకి ఏర్పడింది. ఆ డాలీకి ఆర్థరైటిస్ అనే వ్యాధి రావడం ద్వారా ఆ ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తురాలైనటువంటి డాలీని కారుణ్య మరణం ద్వారా సంహరించడం జరిగింది. తదుపరి ఇలా క్లోనింగ్ వ్యాప్తి చెందుతూ భారతదేశంలోని అనేక సంస్థలకు సైతం వ్యాప్తి చెందింది. అయితే భారతదేశంలోని ఇటీవల NDRI జాతీయ పాడి పరిశోధనా సంస్థ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జాతీయ పాడి పరిశోధనా సంస్థ గుర్తుపెట్టుకోండి, కేంద్రీయ పరిశోధనా సంస్థలు ప్రత్యేకించి జీవశాస్త్ర కేంద్రీయ పరిశోధనా సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం 2 కేంద్రీయ పరిశోధనా సంస్థల గురించి తెలుసుకున్నాం. CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉందని, NCCB నేషనల్ సెంటర్ ఫర్ సెల్ బయాలజీ పూణే నగరంలో ఉందని గుర్తించాం. అలాగే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జాతీయ పాడి పరిశోధనా సంస్థ హర్యానాలో గల కర్నాల్ అనే నగరంలో కలదు. ఈ జాతీయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో గరీమా అనే గేదెను క్లోనింగ్ విధానంలో ఉత్పత్తి చేశారు. 2014వ సంవత్సరంలో జాతీయ పాడి పరిశోధనా సంస్థ కర్నాల్ నగరంలో ఉన్నటువంటి జాతీయ పాడి పరిశోధనా సంస్థ ప్రధాన సంస్థ గరీమా అనే గేదెను క్లోనింగ్ విధానంలో ఉత్పత్తి చేయడం జరిగింది. క్లోనింగ్ అంటే మనం ఆల్రెడీ గుర్తు తెచ్చుకున్నాం ఒకసారి. క్లోనింగ్ విధానంలో బీజీయ కణాలలోకి సమవిభజనను ప్రవేశపెట్టడం. బీజీయ కణాలలోకి సమవిభజన పూర్తి విరుద్ధంగా ఉంది. మీరు గమనించి చూడండి. బీజీయ కణాలలో కనిపించవలసిన విభజన క్షయకరణ విభజన, కానీ బీజీయ కణాల్లో ఏ విభజన చూపిస్తున్నాం మనం? సమవిభజన. బీజీయ కణాలలోకి సమవిభజనను ప్రేరేపించే విధానాన్ని క్లోనింగ్ అని అంటారు. మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్. మూలకణాలు లేదా స్టెమ్ సెల్స్ ఫలదీకరణం తరువాత ఏర్పడినటువంటి జైగోట్ లేదా ఏర్పడినటువంటి ఫలదీకరణానంతరం ఏర్పడినటువంటి అండంలో లేదా కణంలో ఒకే ఒక కణం ఉంటుంది. అంతే కదా? ఎలా జరుగుతుందో వినండి. అండం యొక్క బాహ్య కవచాన్ని బద్దలగొట్టి శుక్రకణం అండం యొక్క బాహ్య కవచాన్ని బద్దలగొట్టి శుక్రకణం తనలోని కేంద్రకాన్ని తనలో విడుదల చేస్తుంది. అంటే ఒక అండం అనుకోండి. అండంపైకి శుక్రకణం వాలటం ద్వారా శుక్రకణం అండంలోకి రాకుండా శుక్రకణం అండంలోకి తన యొక్క కేంద్రకాన్ని విడుదల చేస్తుంది. ఈ రెండు సంయోగం చెందడం ద్వారా ఒకే ఒక కేంద్రకం గల కణం ఏర్పడుతుంది. అంటే ఫలదీకరణం తర్వాత ఒకే ఒక కణం ఏర్పడుతుంది. ఫలదీకరణం తర్వాత ఒక కణం ఉంటుంది. ఈ ఒక్క కణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క కణం అనేక రకాలైనటువంటి అవయవాలుగా, అనేక రకాలైనటువంటి కణాలుగా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి జైగోట్ ఆ కణం నుంచే
గుండె ఏర్పడాలి, ఆ కణం నుంచే కాలేయం ఏర్పడాలి, ఆ కణం నుంచే క్లోమం ఏర్పడాలి, ఆ కణం నుంచే చర్మం ఏర్పడాలి. అంటే ఒక కణం నుంచి అనేక రకాలైన కణాలు ఏర్పడే పరిస్థితి. ఒక కణం నుంచి అనేక రకాలైన అంటే ఏ కణం నుంచి అయితే అనేక రకాలైన కణాలు ఏర్పడతాయో ఆ కణాలనే మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్ అని అంటారు. ఒక కణం నుంచి అనేక కణాలను ఏర్పరచగలిగే సామర్థ్యాన్ని కలిగినటువంటి కణాలు. ఒకే కణం ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, మానవుడు ఫలదీకరణం చెందిన తర్వాత ఒక కణం ఉంటుంది. ఆ కణం నుంచే అనేక అవయవాలు ఏర్పడాలి మరియు పూర్తి స్థాయిలో మానవుడు రావాలి. అంటే ఒక కణం నుంచి అనేక కణాలు ఏర్పరచగలిగే కణాలను మూల కణాలు అని అంటారు. అంటే ఒక కణం అనేక కణాలుగా ఏర్పడే సామర్థ్యాన్ని పాలీపొటెన్సీ అని అంటారు. పాలీపొటెన్సీ అని అంటారు. ఒక కణం అనేక కణాలుగా ఏర్పడే సామర్థ్యం, ఒక కణం అనేక కణాలుగా ఏర్పడే సామర్థ్యాన్ని పాలీపొటెన్సీ అని అంటారు. ఈ పాలీపొటెన్సీ మనకి ఏ కణాల్లో కనిపిస్తుంది? మూల కణాలు. ఒక కణం అనేక కణాలుగా విభజన చెందే సామర్థ్యమైనటువంటి పాలీపొటెన్సీ సాధారణంగా మూల కణాలలో కనిపిస్తుంది. అంటే పిండం అభివృద్ధి చెందే క్రమంలో ఆ కణం నుంచే గుండె ఏర్పడాలి. అంటే ఈ కణం నుంచే, అంటే ఒక కణం నుంచి అనేక రకాలైనటువంటి అవయవాలు, ఈ కణం నుంచి అనేక రకాలైనటువంటి కణాలు, అనేక రకాలైన అవయవాలు మరియు కణాలు ఏర్పడే విధానాన్ని పాలీపొటెన్సీ అంటారు. ఆ విధానాన్ని చూపే కణాలను మూల కణాలు. అంటే ఒక కణం అనేక కణాలు మరియు అవయవాలుగా ఏర్పడే సామర్థ్యాన్ని పాలీపొటెన్సీ అని, ఈ సామర్థ్యం మూల కణాలలో ఏర్పడుతుందని తెలుసుకున్నాము. అంటే మరియు ఒక కణం అదే రకానికి చెందినటువంటి కణాలుగా ఏర్పడే సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎముక మజ్జ చూసామనుకోండి, ఎముక మజ్జ లేదా బోన్ మ్యారో. ఈ ఎముక మజ్జ లేదా బోన్ మ్యారోలు మనకు అవసరమైనటువంటి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి, తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి మరియు రక్త ఫలికలు ఉత్పత్తి అవుతాయి. అంటే అక్కడ ఎముక మజ్జ లేదా బోన్ మ్యారో ఒక రకమైనటువంటి మూల కణంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఆర్బీసీ నుంచి లేదా ఎర్ర రక్త కణాల నుంచి డబ్ల్యూబీసీ, లేదా ఆర్బీసీ నుంచి రక్త ఫలికలు, లేదా డబ్ల్యూబీసీ నుంచి ఆర్బీసీ, రక్త ఫలికల నుంచి, అంటే ఒక కణం నుంచి ఈ 3 రకాలైనటువంటి కణాలు ఏర్పడే సామర్థ్యం ఉంటుంది. ఒక కణం నుంచి ఆర్బీసీ లేదా డబ్ల్యూబీసీ లేదా రక్త ఫలికలు ఏర్పడే సామర్థ్యం. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికలు. కానీ ఈ ఎముక మధ్యలో నుంచి కాలేయ కణాలు రావు, రక్తానికి సంబంధించినటువంటి కణాలు మాత్రమే వస్తాయి. అంటే ఒక కణం నుంచి అదే రకానికి చెందిన కణాలు ఏర్పడే సామర్థ్యాన్ని, మల్టీపొటెన్సీ అని అంటారు. పాలీపొటెన్సీ అనగా ఒక కణం నుంచి అనేక రకాలైన కణాలు ఏర్పడే సామర్థ్యం. అలా కాకుండా ఒక కణం నుంచి తనకు సమీపంలోని అదే రకానికి చెందిన కణాలు ఏర్పడే సామర్థ్యమేమో మల్టీపొటెన్సీ. ఇది సాధారణంగా ఎముక మజ్జలలో కనిపిస్తుంది. పాలీపొటెన్సీ మూల కణాలలోను, మల్టీపొటెన్సీ ఎముక మజ్జలోనూ కనిపిస్తుంది. అయితే మానవుడు అభివృద్ధి చెందాడు. మానవుడు ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి జైగోట్ నుండి మానవుడు పెరిగి పెద్దయి 50 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అతనిలో ఒక యుక్త వయసు వచ్చేసరికి అతనిలోని చర్మ కణాల నుండి మనం కాలేయ కణాలను తయారు చేయగలమా? తయారు చేయలేం. చర్మ కణాల నుంచి ఏ కణాలను తయారు చేయగలం? చర్మ కణాలను మాత్రమే తయారు చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, నా చర్మం నుంచి చర్మ కణాలను మాత్రమే తయారు చేయగలను. నా కాలేయం నుంచి కాలేయ కణాలను మాత్రమే తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా కాలేయానికి డ్యామేజ్ అయితే కాలేయం నుంచి కాలేయ కణాలే ఏర్పడతాయి. నా చర్మానికి ఏదైనా గాయం అయితే చర్మ కణం నుంచి చర్మ కణాలు మాత్రమే ఏర్పడతాయి. అంతేకాని అంటే ఒకే కణం నుంచి అదే రకమైనటువంటి కణాలను ఏర్పడే సామర్థ్యాన్ని
యూనిపొటెన్సీ అని అంటారు. ఏమంటారు దాన్ని? యూనిపొటెన్సీ. ఇది అభివృద్ధి చెందిన జీవులలో కనిపించే లక్షణం. అభివృద్ధి చెందిన కణాలలో. జాగ్రత్త విను. పాలీపొటెన్సీ అనే లక్షణం మూల కణాలలోను, మల్టీపొటెన్సీ అనే లక్షణం ఎముక మధ్యలోను, యూనిపొటెన్సీ అనే లక్షణం అభివృద్ధి చెందిన కణాల్లో కనిపిస్తుంది. పాలీపొటెన్సీ అంటే ఒక కణం నుంచి అనేక రకాలైన కణాలు ఏర్పడే సామర్థ్యం. ఒక కణం నుంచి అనేక రకాలైన కణాలు ఏర్పడే సామర్థ్యం. మల్టీపొటెన్సీ అనగా ఒక కణం నుంచి దానికి సమీపంలోని కణాలు మాత్రమే ఏర్పడే సామర్థ్యం. యూనిపొటెన్సీ అంటే ఆ కణం నుంచి ఒక రకమైనటువంటి కణాలు మాత్రమే ఏర్పడే సామర్థ్యాన్ని యూనిపొటెన్సీ అని అంటారు. పాలీపొటెన్సీ మూల కణాల్లో కనిపిస్తుంది, మల్టీపొటెన్సీ ఎముక మధ్యలో కనిపిస్తుంది, యూనిపొటెన్సీ అభివృద్ధి చెందిన కణాలలో కనిపిస్తుంది. యూనిపొటెన్సీ అభివృద్ధి చెందిన కణాలలో కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఇక్కడ మనకు కనిపించేటువంటి లక్షణం యూనిపొటెన్సీ లక్షణం మూల కణాలలోను, లేదా పాలీపొటెన్సీ అనే లక్షణం అభివృద్ధి చెందిన కణాల్లో కనిపించదని మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చర్మకణం నుంచి చర్మకణమే ఏర్పడుతుంది, కానీ చర్మకణం నుంచి కాలేయ కణాలు ఏర్పడలేవు కదా, కాలేయ కణం నుంచి చర్మకణాలు ఏర్పడలేవు కదా. అంటే చర్మకణం నుంచి చర్మకణాలు ఏర్పరచగలిగే యూనిపొటెన్సీ అనే సామర్థ్యాన్ని కలిగినటువంటి కణాలలో, చర్మకణం నుంచి చర్మకణాలను ఏర్పరచగలిగే యూనిపొటెన్సీ అనే లక్షణాలను కలిగినటువంటి అభివృద్ధి చెందిన కణాలలో పాలీపొటెన్సీ అనే లక్షణం, పాలీపొటెన్సీ అనే లక్షణాన్ని, అంటే అభివృద్ధి చెందిన కణాలలో పాలీపొటెన్సీ అనే లక్షణాన్ని ప్రేరేపించిన శాస్త్రవేత్తలు జాన్ గొర్డాన్ మరియు యమనాకా. జాన్ గొర్డాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూలకణాలకు సంబంధించి ఒక అద్భుతమైన చరిత్రను లిఖించినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు జాన్ గొర్డాన్ మరియు యమనాకా. అయితే పాలీపొటెన్సీను అభివృద్ధి చెందిన కణాల్లో పాలీపొటెన్సీ అనేది అసాధ్యం. అభివృద్ధి చెందిన కణాల్లో ఏ లక్షణం కనిపిస్తుంది? యూనిపొటెన్సీ కనిపిస్తుంది. పాలీపొటెన్సీ ఎక్కడ కనిపిస్తుంది? నీకు మూల కణాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ పాలీపొటెన్సీని అభివృద్ధి చెందిన కణాల్లో చూపినందుకు గాను జాన్ గొర్డాన్ మరియు యమనాకా అనే శాస్త్రవేత్తలకు 2013 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగింది. జాన్ గొర్డాన్ మరియు యమనాకా అనే శాస్త్రవేత్తలకు 2013 సంవత్సరం నోబెల్ బహుమతి ఏ రంగంలో ఇచ్చారు? వైద్య రంగంలో ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? అభివృద్ధి చెందిన ప్రౌఢ కణాలలో పాలీపొటెన్సీ అనే లక్షణాన్ని, అభివృద్ధి చెందినటువంటి ప్రౌఢ కణాల్లో పాలీపొటెన్సీ అనే లక్షణాన్ని ప్రేరేపించినందుకు గాను ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ గొర్డాన్కు, జపాన్ దేశానికి చెందిన యమనాకా అనే శాస్త్రవేత్తలకు 2013 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. మీరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాలి. జపాన్ పర్యటనకు వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ, భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మన యమనాకా శాస్త్రవేత్తతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాడు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై జరిగే పరిశోధనలకు గాను భారతదేశంలో జరిగే సికిల్ సెల్ అనీమియాకు సంబంధించినటువంటి ఏ పరిశోధనలు జరిగినా తన వంతు సహకారాన్ని అందిస్తానని యమనాకా మరియు నరేంద్ర మోడీల మధ్య ఒప్పంద పత్రం లేదా అంగీకార పత్రం జరిగింది. ఇది మూలకణాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. మూలకణాలంటే ఒక కణం నుంచి ఎటువంటి కణంనైనా, ఎటువంటి అవయవాన్నైనా ఏర్పరచగలిగే పాలీపొటెన్సీ అనే లక్షణం కలిగినటువంటి కణాలను మూలకణాలు అని అంటారు. ఒక కణం నుంచి తన సమీపంలోని కణాలను ఏర్పరచగలిగే లక్షణాన్ని మల్టీపొటెన్సీ అని, అది ఎముక మధ్యలో కనిపిస్తుంది. ఒక కణం నుంచి అదే రకమైనటువంటి కణాలను ఏర్పరచగలిగే లక్షణాన్ని యూనిపొటెన్సీ అని, అది అభివృద్ధి చెందిన కణాలలో కనిపిస్తుంది. కణజాల వర్ధనం.
కణజాలం అనగా అనేక కణాల యొక్క సముదాయం. కణజాలం అనగా అనేక కణాల యొక్క సముదాయం. ఈ అనేక కణాల యొక్క సముదాయమైన కణజాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిస్టాలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ టిష్యూస్, కణజాలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిస్టాలజీ. కణజాలం అనగా అనేక కణాల యొక్క సముదాయం. ఈ కణజాలం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. అంటే ఈ కణజాల వర్ధనంలో వర్ధనం అంటే పెంపకం, అంటే అనేక కణాల యొక్క సముదాయాన్ని పెంచడం, అంటే లేదా ఒక కణజాలాన్ని పెంచడం. ఎలా పెంచడం జరుగుతుందంటే సాధారణంగా ఈ కణజాల వర్ధనాన్ని మొట్టమొదటిసారిగా మనం గమనించి చూస్తే కణజాల వర్ధనాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాబర్లాండ్ అనే శాస్త్రవేత్త. హ్యాబర్లాండ్ మొట్టమొదటిసారిగా కణజాల వర్ధనాన్ని కనుగొన్న శాస్త్రవేత్త హ్యాబర్లాండ్. ఈ శాస్త్రవేత్తను కణజాల వర్ధన పితామహునిగా పిలుస్తారు. ఇతన్ని కణజాల వర్ధన లేదా దీన్ని టిష్యూ కల్చర్ అని అంటారు ఇంగ్లీష్లో. కణజాల వర్ధన పితామహుడు, ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్. ఫాదర్ ఆఫ్ టిష్యూ కల్చర్. కణజాల వర్ధన పితామహుడైనటువంటి హ్యాబర్లాండ్ మొట్టమొదటిసారిగా కణజాల వర్ధనాన్ని గుర్తించాడు లేదా కనుగొన్నాడు. అసలు కణజాల వర్ధనం అంటే లిటరల్ మీనింగ్ ఆఫ్ కణజాల వర్ధనం లేదా టిష్యూ కల్చర్ ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అభివృద్ధి చెందేటువంటి మొక్కలలో మనం గమనించి చూస్తే చెరకు కానీ అరటి కానీ వంటి మొక్కలలో ఒక చిన్న కణజాలాన్ని ఉపయోగించి